కళ్ళు చిదంబరం ప్రముఖ హాస్య నటుడు కన్నుమూశారు. ఆయన కళ్ళు సినిమాలోనికి ఎంటర్ అయ్యారు. అయితే మొదటి సినిమానే తన ఇంటి పేరుగా మార్చుకున్న కళ్ళు చిదంబరం అనేక సినిమాల్లో హాస్య నటుడిగా పనిచేశారు. ఆయన ఈరోజు చనిపోవటం చిత్ర పరిశ్రమకు తీరని లోటుగా భావిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా విశాఖ ప్రతినిధి రవిచంద్రన్ అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, చెప్పండి, కళ్ళు చిదంబరం ఎలా చనిపోయారు? ఏ హాస్పిటల్లో ఆయన చికిత్స పొందారు? వరప్రసాద్ ప్రముఖ హాస్య నటుడు కళ్ళు చిదంబరం కొద్దిసేపటి క్రితం విశాఖలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఆయన సుదీర్ఘకాలంగా శ్వాసకోశకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవల కాలంలో ఏ కార్యక్రమానికి హాజరైనా కూడా కృత్రిమమైన ఆక్సిజన్ తీసుకుని ఆయన వస్తూ కనిపించేవారు. అయితే కొద్ది రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో రామ్నగర్ లోని కేర్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన ఈ ఉదయం 10 గంటల సమయంలో చనిపోయినట్టుగా డాక్టర్లు నిర్ధారించారు. మొత్తం సుదీర్ఘకాలంగా ఆయన ప్రస్థానం అంతా కూడా దాదాపు సినిమాలతో ముడిపడి ఉండడం కానీ అంతకుముందు నాటక రంగంతో పనిచేసినప్పుడు కానీ కళ్ళు చిదంబరం విశాఖతోనే తన అనుబంధాన్ని పెనవేసుకుని ఉన్నారు. సదాగా ఆయన విజయనగరం జిల్లాకు చెందినవారు. అయితే మొత్తం ఆయన జీవితం అంతా కూడా విశాఖతోనే ముడిపడి సాగింది. వరప్రసాద్, రవిచంద్ర, ఆయన కుటుంబ వివరాలేంటి? ఆయనకు ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఆయన ఎక్కడ ఉండేవారు? ఆయన సుదీర్ఘకాలం అంటే నాటక రంగంతో అసోసియేట్ అయిన తర్వాత ఆయన ఎక్కువ కాలం విశాఖలో ఉన్నారు. తర్వాత మద్రాసుకు, ఆ తర్వాత హైదరాబాద్ కూడా వెళ్లారు. ఎప్పుడున్నా షూటింగ్ల కోసం మాత్రమే ఆయన హైదరాబాద్ కు వెళ్లి వచ్చేవారు. దాదాపు ఆయన కల్చరల్ యాక్టివిటీస్ ఆయన ఏదైతే ఇక్కడ కల్చరల్ సంఘాలతో కానీ లేకపోతే ఇతర ఆర్టిస్ట్కి సంబంధించిన సంఘాలతో కానీ ఆయన ఎక్కువ అసోసియేట్ అయ్యి ఇక్కడ స్థానికంగానే తిరిగారు. కొద్దికాలం అక్కయ్యపాలెంలో ఉన్నారు. తర్వాత అక్కడి నుంచి వేరే చోటుకు మారినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి కుటుంబ సభ్యులందరూ కూడా కేర్ ఆసుపత్రి దగ్గరికి అయితే చేరుకుంటున్నారు. ఆయనకు అడ్వాంటేజ్ గా ఇప్పుడు ఏదైతే ఆయన సినిమా రంగానికి రావడానికి కారణమైనయో ఆ కళ్ళునే తన ఇంటి పేరుగా మార్చుకుని దాదాపుగా 300 పైగా చిత్రాల్లో చిదంబరం నటించారు. దాదాపు ఆయన మృతి మాత్రం దాదాపుగా విశాఖలో ఉన్న హాస్య నటులకు కానీ లేదా హాస్య సంఘాలకు కానీ తీరని లోటు, అటు తెలుగు ప్రజలకు కూడా ఇది లోటుగానే మనం భావించవచ్చు. వరప్రసాద్, రవి, థ్యాంక్ యూ రవిచంద్ర. కళ్ళు చిదంబరానికి సినీ పరిశ్రమతో ఉన్న అనుబంధాలను వివరించడానికి మా ప్రతినిధి ఫణి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఫణి, చెప్పండి, కళ్ళు చిదంబరానికి సినీ పరిశ్రమతో ఎలాంటి అనుబంధం ఉంది? సుమారు 300 సినిమాల్లో తను పనిచేసినట్లుగా తెలుస్తోంది. ఆయన నేపథ్యం ఏంటి? వరప్రసాద్, కళ్ళు చిదంబరం ఒక విభిన్నమైనటువంటి హాస్య నటుడిగా చెప్పాలి. ఎందుకంటే తనదైనటువంటి ఒక మేనరిజంతో తన ఉన్నటువంటి మెల్లదనమే బలంగా చేసుకొని ఎన్నో చిత్రాల్లో తనదైన ఒక హాస్యాన్ని పండించడం జరిగింది. ముఖ్యంగా చెప్పాల్సి వస్తే అతను నాటక రంగం నుంచి వచ్చిన వ్యక్తిగా చెప్పడంలో చాలా నాటక కంపెనీలతో ఆయన పనిచేయడం జరిగింది. ఎన్నో అద్భుతమైనటువంటి నాటకాలను కూడా ఆయన ప్రదర్శించడం జరిగింది. ఆ తర్వాత సినీ రంగంలోకి వచ్చి తనదైనటువంటి స్టైల్తో ఎన్నో రకాలైనటువంటి విభిన్నమైనటువంటి పాత్రలను ఆయన పోషించడం జరిగింది. అలాగే ఆయన డైలాగ్ డెలివరీ కూడా ఒక విభిన్నమైనటువంటి స్టైల్తో ఉండేది. వేర్ ఈజ్ ద బాడీ అనేటువంటి డైలాగ్ అయితే ఇప్పటికీ కూడా ప్రేక్షకులు అలరిస్తూనే ఉంటుంది అని చెప్పేసి చెప్పాలి. నిజంగా కళ్ళు చిదంబరం లాంటి ఒక హాస్యనటుడు ఈ రోజు లేదు అంటే నిజంగా టాలీవుడ్ కి ఒక బాధాకరమైనటువంటి విషయంగా చెప్పాలి. వరప్రసాద్,
ముఖ్యంగా ఆయన చూసుకుంటే కనుక చాలా హాస్యపాత్రలు, విభిన్నమైన హాస్యపాత్రలు వేశారు. ఆయన డైలాగ్ డెలివరీ కూడా ఒక విభిన్నంగా కనిపిస్తూ ఉంటుంది. అదే ఆయన ప్రత్యేకత అనుకోవచ్చా? ఆయన మేనరిజం గురించిన వివరాలు ఏంటి ఫణి? డెఫినెట్ గా వరప్రసాద్, నేను ముందుగానే చెప్పినట్టు ఆయన అంటే బక్కపలుచుగా ఉండేటువంటి ఒక మనిషి, అది చేతుల్ని ఊపుకుంటూ అలాగే తనదైనటువంటి డైలాగ్ డెలివరీలో మంచి మొత్తం ఊపిపోతూ డైలాగులు చెప్తూ ఎన్నో విభిన్నమైనటువంటి హాస్య పాత్రల్ని సమకాలీనటువంటి హాస్య నటులతో, మల్లికార్జున్తో కానీ అప్పుడు ఉండేటువంటి హాస్య నటులతో కానీ కలిసి ఆయన ఎన్నో రకాలైనటువంటి పాత్రలను పోషించడం జరిగింది. కొన్నాళ్ల పాటు ఆయన లేని సినిమా ఉండేది కాదు అంటే కూడా అతిశయోక్తి కాదు. కళ్ళు అనేటువంటి సినిమాతో తన కెరీర్ ని ప్రారంభించి దాన్నే ఇంటి పేరుగా చేసుకున్నటువంటి నటుడు చిదంబరం అని చెప్పాలి. ముఖ్యంగా నాటక రంగం నుంచి వచ్చి సినిమాల్లో బిజీ అయినప్పటికీ కూడా నాటక రంగాన్ని ఆయన ఎప్పుడు విస్మరించలేదు. ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా కూడా ఆయన సినీ పరిశ్రమలో పేరు పొందడం జరిగింది. అందరూ కూడా అందరి తాలూకా మన్నల్ని పొందినటువంటి ఏకైక హాస్య నటుడు కళ్ళు చిదంబరం అని చెప్పాలి. ప్రస్తుతం ఆయన వైజాగ్ లోనే తన సొంత ఇంట్లోనే ఉంటూ ఇప్పుడు ప్రస్తుతానికి సినిమాలకి కొంచెం దూరంగా ఉండడం జరుగుతూ ఉంది. గత కొద్ది రోజులుగా ఆయన శ్వాసకోశ సంబంధితమైనటువంటి వ్యాధితో బాధపడుతూ ఆయన ఈరోజు కన్నుమూయడం నిజంగా టాలీవుడ్ కి తీరని లోటు అని చెప్పాలి వరప్రసాద్. రైట్, థ్యాంక్ యూ పణి. తిరుగు. ఈ టౌన్ అంతటికి ఇదే గుడ్ ఆసుపత్రి అని తెలిసి ఇక్కడ తీసుకొచ్చానండి. అయి దానయ్య పేస్ కట్టు పల్లెటూర్సు బాస్ మాత్రం టౌన్ సైల్ అండి. అయి టాక్ ఇంగ్లీష్ పీస్ అండి. ఇది నా వైపు అండి. నేమ్ అలివేలు. నీ ఆవిడికి నెల తప్పింది, ఇది 3వ నెల. అయితే మీకు థ్యాంక్స్ అండి. నాకెందుకయ్యా థ్యాంక్స్? ఓన్లీ కాంపౌండర్ గారు మీకు థ్యాంక్స్. నానేదో కొత్త ముక్కను వేసుకున్నానంటే ఎవరు చెప్పండి. ఎవరైతే కడుపు చేసిన వాళ్ళకి చెప్పాలయ్యా థ్యాంక్స్. కళ్ళు చిదంబరం మృతి చలనచిత్ర పరిశ్రమకు, ముఖ్యంగా హాస్య ప్రియులకు తీరని లోటుగా చెప్పొచ్చు. దాదాపు 300 సినిమాల్లో నటించిన ప్రముఖ హాస్య నటుడు ఈ ఉదయం వైజాగ్లో మరణించారు. ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు.